తమిళ సినీ ప్రపంచంలో ఒకప్పుడు దేవతల అభిమానులను సంపాదించుకొని ఆలయాలు కట్టించుకునే స్థాయికి ఎదిగిన నటి ఖుష్బూ సుందర్ కుటుంబం నుంచి మరో వారసురాలు తెరంగేట్రం చేస్తోంది. ఖుష్బూ దర్శకుడు సుందర్ సి దంపతుల కుమార్తె అవంతిక ఇప్పుడు హీరోయిన్ గా సినీ పరిశ్రమలోకి అడుగు పెడుతోంది. ఆసక్తికర విషయం ఏమిటంటే ఆమె అరంగేట్రం తమిళం నుంచి కాకుండా మలయాళ పరిశ్రమ నుంచి జరగడం ప్రత్యేకంగా నిలిచింది. అవంతిక హీరోయిన్ గా పరిచయం అవుతున్న చిత్రం ఆరంభాహం. సుజేష్ అని ఏపెన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కేరళలోని త్రిశూర్ లో పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. మలయాళంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని తమిళంలో కూడా విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. చాలా కాలంగా ఖుష్బూ కుమార్తె ఎప్పుడు ఎంట్రీ ఇస్తుందా అని అభిమానులు ఎదురు చూస్తూనే ఉన్నారు. మధ్యలో వార్తలు వచ్చినప్పటికీ అవి నిజం కాలేదు. అయితే తాజాగా అవంతిక ప్రత్యేక ఫోటో షూట్ లో పాల్గొనడం, ఆ వెంటనే సినిమా ప్రకటన రావడంతో ఎంట్రీకి క్లారిటీ వచ్చింది. ఆరంభంలో అవంతికకు ప్రాధాన్యమైన పాత్ర దక్కిందని సమాచారం. ఈ చిత్రంలో సరిత, అల్తాఫ్ సలీం, ఇంద్రాస్, విజయ్ రఘవన్, కృష్ణ శంకర్, కళాభవన్ షాజోన్, సునీల్ సుగత, విజయ్ వెంకటేష్, నోబి మార్కోస్, రాజేష్ శర్మ, రమేష్ కోటాయం తదితరులు కీలక పాత్రలో నటిస్తున్నారు. అనుభవజ్ఞులైన నటీనటుల మధ్య అవంతికకు ఇది మంచి లాంచ్ ప్యాడ్ అవుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. తన కుమార్తె అరంగేట్రానికి సంబంధించిన ఆనంద క్షణాలను ఖుష్బూ సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకోవడం విశేషం. గతంలో ఓ ఇంటర్వ్యూలో అవంతిక మాట్లాడుతూ తాను 5 అడుగుల 11 అంగుళాలు ఎత్తు ఉండటం వల్ల హీరోయిన్ గా అవకాశాల విషయంలో సందేహంగా ఉందని చెప్పింది. ఒకప్పుడు లావుగా ఉండేదాన్ని, కరోనా సమయంలో ఫిట్నెస్ పై ప్రత్యేక దృష్టి పెట్టి తనను తాను మార్చుకున్నానని వెల్లడించింది. సినిమాలోకి రావాలంటే తపనతో కష్టపడి నాజూగ్గా మారానని చెప్పిన ఆమె మాటలు ఇప్పుడు నిజమయ్యాయి. కుటుంబ వారసత్వం ఉన్నప్పటికీ తన ప్రతిభతోనే గుర్తింపు పొందాలనే లక్ష్యంతో అవంతిక ముందుకు వస్తోంది. తమిళ స్టార్ కుటుంబం నుంచి వచ్చిన ఈ కొత్త హీరోయిన్ మలయాళ పరిశ్రమలో ఆరంభంతో ఎలా మెప్పిస్తుందో చూడాలి. అభిమానులు మాత్రం జూనియర్ ఖుష్బూ ఎంట్రీపై ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.